శివశంకర్ మరియు పార్వతీ కళ్యాణం సంక్షిప్త కథ. హిమవంతుడు మరియు మైనాదేవి కుమార్తె పార్వతి భగవాన్ శివుడిని పెండ్లాడాలని సంకల్పించుకుంది. ఆమె కఠినమైన తపస్సు చేసింది, ఆహారం లేకుండా కఠినమైన వ్రతాలను ఆచరించింది. ఆమె భక్తిని చూసి దేవతలు ఆనందించగా నారదముని పార్వతీ తపస్సును శివుడికి తెలియజేశారు. శివుడు పార్వతీ ప్రేమను పరీక్షించేందుకు భిక్షుకుడిగా వచ్చి తనను పెండ్లాడడం మంచిది కాదని చెప్పాడు. కాని పార్వతి తన ప్రేమలో అచంచలంగా నిలిచింది. ఆమె భక్తి, పట్టుదల చూసి శివుడు తన అసలు రూపాన్ని ప్రదర్శించి ఆమెను వివాహం చేసుకోవాలని అంగీకరించాడు. శివపార్వతుల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహం లోకానికి ఆదర్శం. పార్వతి భర్తగా శివుడిని మాత్రమే కోరుకుంది. తన ప్రేమ, తపస్సు, పట్టుదల ద్వారా ఆ కలను సాకారం చేసుకుంది. వారి కలయిక సకల జగత్తుకు శాంతి, శుభం తెచ్చింది. భగవాన్ శివపార్వతీ ప్రేమ కళ్యాణం అంకిత భావం, నమ్మకం, పట్టుదల ఉంటే మన సంకల్పాలు నెరవేరతాయని నేర్పుతుంది.